పుట్టలోని చెదలు కథ. రచన సిహెచ్ ప్రతాప్. కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్. ఉదయం 6 గంటలవుతోంది. అప్పుడే తూర్పు దిక్కున తెల్లవారింది. పక్షులు పెరట్లో ఉన్న జామ చెట్టు మీదకు చేరి కిలకిలా రావాలతో తమ సందడి ప్రారంభించాయి. ధ్యానం ముగించుకున్న విశ్వనాథం పెరట్లోకి వచ్చి అప్పుడే ఉదయించిన సూర్య భగవానుడికి నమస్కారం చేసుకొని వంటిట్లోకి వెళ్ళి కాఫీ కలుపుకొని ఆరుబయట వాలు కుర్చీలో కూర్చొని పేపర్ను చదవడం ప్రారంభించాడు. పక్కనే పోర్టబుల్ సీడీ ప్లేయర్ నుండి ఎంఎస్ సుబ్బలక్ష్మి అతి శ్రావ్యంగా ఆలపించిన విష్ణు సహస్రనామం అతి మంద్రంగా వినిపిస్తూ మనస్సుకు అనిర్వచనీయమైన అనుభూతినిస్తోంది. బెడ్రూంలో అతని సతీమణి ఆదిలక్ష్మి ఆదమరిచి నిద్రపోతోంది. నిద్రమాత్రలు వేసుకుంటున్న కారణంగా ఆవిడ 7 గంటలకు గాని లేవదు. అప్పటికి విశ్వనాథం యొక్క ఈ మొదటి కార్యక్రమం పూర్తయిపోతుంది. అతని ఆనందానికి భంగం కలిగిస్తూ మొబైల్ ఫోన్ మోగింది. నంబర్ చూడగా చెన్నై నుండి కొడుకు కిరణ్. నాన్న, నేను చెప్పిన విషయం ఏం చేశారు? ఆతృత అతని కంఠంలో ధ్వనించింది. ఆ మాట వినగానే విశ్వనాథానికి చిర్రెత్తుకొచ్చింది. 100 మైళ్ళ దూరంలో ఉన్నవాడు రిటైర్ అయిన తండ్రిని తరచుగా అనారోగ్యంతో బాధపడే తల్లి యొక్క క్షేమ సమాచారాలు అడగాలని ఏ తండ్రైనా కోరుకుంటాడు. కానీ తన బిజినెస్ చేసే పుత్రరత్నం తనతోనే బిజినెస్ చేద్దామని చూస్తున్నాడు. ఏమిటి నాన్న మాట్లాడవు? అసహనం ధ్వనించింది కిరణ్ కంఠంలో. ఆ మాటలకు ఈ లోకంలోకి వచ్చి పడిన విశ్వనాథం ఇంకా ఏమీ ఆలోచించలేదురా అన్నారు. త్వరగా తేల్చుకోండి నాన్న. నా దగ్గరకు వస్తే మీకు అమ్మకు ఏ ఇబ్బంది కలగదని హామీ ఇస్తున్నాను. కానీ కండిషన్ గుర్తుందిగా. 2 రోజుల తర్వాత మళ్ళీ కాల్ చేస్తాను. ఫోన్ కట్ చేశాడు కిరణ్. అతని విచిత్రమైన వైఖరికి గాఢంగా నిట్టూర్చాడు విశ్వనాథం. వీళ్ళు పిల్లలు కాదు, కన్నవారి రక్తమాంసాలు పీక్కు తినే రాబందులు అనుకుంటూ తిరిగి తన దైనందిన కార్యక్రమంలో పడిపోయాడు. 10 గంటల వేళ శ్రీమతికి వంట పనిలో సాయం చేస్తూ ఉండగా మళ్ళీ మొబైల్ మోగింది. ఈసారి బెంగుళూరు నుండి కూతురు రాధిక. నాన్న, నేను చెప్పిన విషయం ఏం చేశావు? అదే ప్రశ్న, ఆమె కంఠంలో అదే ఆతృత. పొద్దున కిరణ్కు చెప్పినట్లే ఆమెకు అదే సమాధానం చెప్పాడు విశ్వనాథం. త్వరగా తేల్చుకోండి నాన్న. అమ్మకు అసలే ఆరోగ్యం బాగుండదు. మీరు ఏ ఫెసిలిటీస్ లేని ఈ ఊర్లో ఉండి ఒక్కళ్ళు చేసుకోవడం కష్టం. హాయిగా మన దగ్గరికి వచ్చేస్తే ఏ ఇబ్బంది లేకుండా కాలం గడిపేయవచ్చు. చెన్నై కంటే బెంగళూరు బాగా డెవలప్ అయింది. ఆఖరు పదాల్ని ఒత్తి పలుకుతూ ఫోన్ పెట్టేసింది రాధిక. దరిద్రపు గొట్టు సంతానం. పుట్టకపోయినా బాగుండేది. కడుపున పుట్టి ఇప్పుడు నన్ను పీక్కోవాలని చూస్తున్నారు అని చీదరించుకుంటూ తిరిగి తన పనిలో మునిగిపోయాడు విశ్వనాథం. భర్త పడుతున్న వేదనను అర్థం చేసుకుని దీర్ఘంగా నిట్టూర్చింది అనసూయ. అసలే హృద్రోగంతో బాధపడుతున్న ఆవిడ అంతకంటే ఇంకేం చేయగలదు? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో సీనియర్ ట్యాక్స్ ఆఫీసర్గా 3 నెలల క్రితమే రిటైర్ అయ్యి తన స్వగ్రామమైన రాజమండ్రిలో సెటిల్ అయ్యాడు విశ్వనాథం. స్వంత అపార్ట్మెంట్ కనీసం 30 లక్షలు చేస్తుంది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఒక 30 లక్షల దాకా వచ్చాయి. అంతేకాక తన సర్వీస్ అంతా కూడా చాలా పొదుపుగా ఖర్చులు పెట్టుకుంటూ మరొక 40 లక్షల దాకా వెనకేశాడు ఆయన. వెరసి ఆయన ఆస్తి ఖరీదు అక్షరాల ₹1,00,00,000. కొడుకు కిరణ్ ఇంజనీరింగ్ చదివి చెన్నైలో ఒక వ్యాపార సంస్థలో ఆఫీసర్గా చేరాడు. కూతురు రాధిక కంప్యూటర్స్లో ఇంజనీరింగ్ చేసి తన కంపెనీలోనే పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ను వివాహమాడింది. కొడుకు కూతురు ఇద్దరూ జీవితంలో బాగా సెటిల్ అయిపోయారు కాబట్టి తన రిటైర్మెంట్ జీవితం చాలా సాఫీగా గడిచిపోతుందన్న విశ్వాసంతో ఉన్నాడు విశ్వనాథం. అయితే తానొకటి తెలిస్తే దైవమొకటి తలిచిందన్నట్లు వారి సంతానం కళ్ళు ఆయన ఆస్తి మీద పడింది. తల్లిదండ్రుల్ని తమ వద్దే ఉంచేసుకుంటే మహా అయితే ఇంకొక 10 ఏళ్లు బతుకుతారు. ఆ కాలానికి ఆస్తి విలువ 2 రెట్లు పెరుగుతుంది. వాళ్ళు వెళ్ళిపోయేలోగా వారి ఆస్తి తమ పేరిట రాయించేసుకుంటే ఇక జీవితమంతా కాలు మీద కాలేసుకొని దర్జాగా బతికేయవచ్చు అన్నది వారి ప్లాన్. అందుకే నా దగ్గరకు రమ్మంటే నా దగ్గరకు రమ్మని బలవంత పెట్టసాగారు.
అయితే వారి తర్వాత ఆ ఆస్తంతా తమకే ఇవ్వాలన్నది వారి కండిషన్. తల్లిదండ్రుల ప్రాపకం సంపాదించుకోవడానికి కిరణ్, రాధికాలు ఇద్దరూ తీవ్రంగా పోటీ పడసాగారు. అందువల్లనే వారి ఇద్దరి కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి వచ్చింది. విశ్వనాథం ఏ సమాధానం ఇవ్వకుండా మిన్నకుండిపోయేసరికి కిరణ్, రాధికాల దగ్గర నుండి ఒత్తిడి పెరగసాగింది. ఆస్తి తీసుకుని మా దగ్గరికి వస్తావా లేక ఒంటరిగా చస్తావా అని వేధించడం మొదలుపెట్టారు. కిరణ్ అయితే ఒక అడుగు ముందుకు వేసి, మీరు గనక ఇప్పుడు నా దగ్గరకు రాకపోతే ఇక జన్మలో మీ ముఖం చూడనని బెదిరించాడు. నీలాంటి చేతకానివాడి కడుపున పుట్టినందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలని అన్నాడు. రాధిక కూడా అంతే పరుషజాలంతో వారిని బెదిరించింది. 2 కోట్ల ఆస్తి అన్నయ్య ఒంటరిగా ఎగరేసుకుపోతాడేమోనన్న భయం ఆమెను నిలువుగా ఆవహించింది. అయినా విశ్వనాథంలో ఉలుకు పలుకు లేదు. ఏం చేస్తే ఏం జరుగుతుందోనన్న భయం అతనిది. తన కొలీగ్స్లో కొంతమంది ఇలాగే ఆస్తిని కన్నవారికి అప్పజెప్పాక తర్వాత వారికి ఏ దుస్థితి దాపురించిందో కళ్ళారా చూశాక తన విషయంలో చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఒక వారం రోజుల తర్వాత కొడుకు, కూతుళ్ళిద్దరూ కూడబట్టుకుని రాజమండ్రి వచ్చేశారు. కుశల ప్రశ్నలు అయ్యాక తమ ప్రపోజల్ ఏం చేశావని తండ్రిని నట్టింట్లో నిలదీశారు. మన మధ్య మనస్పర్ధల కారణంగా నష్టపోయేది తామేనని, అందువల్ల మ్యాచ్ ఫిక్సింగ్ చేసేసుకొని ఇద్దరినీ చెరో 6 నెలలు తమ వద్ద ఉంచుకొని ఆస్తిని 2 వాటాలుగా పంచుకుందామని ఒక ఒప్పందానికి ఇద్దరూ వచ్చారు. నేను మీ అమ్మ ఎంతో ఇష్టపడి ఈ అపార్ట్మెంట్ను రిటైర్ అయ్యాక ఉందామని కొనుక్కున్నాం. పైగా ఈ ఊరంటే మా ఇద్దరికి ఎంతో ఇష్టం. ఇక్కడే మా శేష జీవితం గడపాలనుకుంటున్నాం. పైగా మీరు ఉండే పెద్ద పెద్ద ఊళ్ళల్లో మాకు ఏమీ తోచదు. ఈ వృద్ధాప్యంలో అటువంటి కష్టాలు మేము పడలేం. ఇక ఆస్తంటారా, మా తదనంతరం అది మీకే వస్తుందిగా. అందుకని ఇప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. ఇద్దరికీ నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు విశ్వనాథం. అనుకోని ఆ సమాధానానికి కిరణ్, రాధికాలు ఇద్దరూ స్టన్ అయిపోయారు. పరిస్థితి చేజారిపోయేలా ఉందని ఇక లాభం లేదనుకొని ఎదురు దాడికి దిగి, మీరు గనక రాకపోతే మాతో ఇక ఏ విధమైన సంబంధము ఉండదు. మీ దారి మీదే, మా దారి మాదే. ఏ రోగం రుష్టు వచ్చినా మమ్మల్ని పిలవకండి అని అరిచారు. కిరణ్ అయితే తండ్రి కాలర్ పట్టుకున్నాడు. జరిగే దాన్నంతటినీ సంభ్రమంగా చూస్తున్న అనసూయ భర్తను విడిపించడానికి ముందుకు వచ్చింది. భర్త చొక్కాను కొడుకు చేతుల్లో నుండి విడిపించడానికి ప్రయత్నించింది. అసలే ఆవేశంలో ఉన్న కిరణ్ ఆమెను పక్కకు నెట్టగా ఆవిడ కింద కుప్పకూలిపోయింది. ఒక్కసారి గుండెల్లో కలుక్కుమనగా అమ్మా అంటూ గట్టిగా అరిచింది. చెమటలు విపరీతంగా పట్టసాగాయి. గుండె నొప్పితో లొంగలు చుట్టుకొని పోసాగింది. ఆవిడను చూడగానే విశ్వనాథం వెంటనే కర్తవ్యోన్ముఖుడై ఎమర్జెన్సీ ట్యాబ్లెట్ వేసి కారులో ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లాడు. వెంటనే ఐసీయూలో అడ్మిట్ చేసిన డాక్టర్లు మైల్డ్ హార్ట్ అటాక్ వచ్చిందని నిర్ధారించి ట్రీట్మెంట్ ప్రారంభించారు. అప్పట్నుండి ఆసుపత్రిలోనే విశ్వనాథం మకాం పెట్టాడు. భార్యకు సపర్యలు చేయడంతో పాటు మందులు, ఇంజెక్షన్లు తీసుకురావడం అన్నీ తానే స్వయంగా చేస్తున్నాడు. కిరణ్, రాధికాలను ఆ దరిదాపులకు కూడా రానివ్వలేదు. వారిద్దరి స్వార్థపూరిత, అసభ్యకరమైన ప్రవర్తన వల్లనే తన భార్యకు అటాక్ వచ్చిందని అర్థం చేసుకున్నాక వారిద్దరూ అంటే అతనికి ఒక విధమైన అసహ్యం కలిగింది. 4 రోజుల తర్వాత అనసూయ కోలుకుంది. ఐసీయూ నుండి స్పెషల్ రూమ్కు మార్చారు. మరొక వారం తర్వాత ఆమెను డిశ్చార్జ్ చేశారు. అసలే హృద్రోగంతో బాధపడుతున్న ఆమెకు భవిష్యత్తులో మరొక అటాక్ వస్తే ప్రాణానికే ప్రమాదమని డాక్టర్లు హెచ్చరించారు. అనసూయ ఏ విధమైన ఒత్తిడిలు లేని ప్రశాంతకరమైన జీవితం గడిపేలా చూడాల్సిన బాధ్యత తనదేనన్న విషయాన్ని విశ్వనాథం అర్థం చేసుకున్నాడు. ఆ రోజు రాత్రి కిరణ్, రాధికాలు ఇద్దరినీ పిలిచాడు. చూడండి, తమకు పిల్లలు పుడితే తల్లిదండ్రులు ఎంతగానో సంతోషిస్తారు. కొడుకు పుడితే తమను పున్నామ నరకం నుండి తప్పిస్తాడని మరింతగా సంతోషిస్తారు. అందరూ తల్లిదండ్రుల వలె మేము ఎన్నో త్యాగాలు చేసి, ఎన్నో కష్ట నష్టాలను ఓర్చి, మాకు చేతనైనంతగా మీకు ఏ కష్టం రానివ్వకుండా పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధుల్ని చెప్పించాం. మీ అదృష్టాన్ని బట్టి మీకు మంచి ఉద్యోగాలు వచ్చి మీరు జీవితంలో బాగా సెటిల్ అయ్యారు. నా పిల్లలు అందరిలా కాక ఉన్నతమైన, విశిష్టమైన వ్యక్తిత్వం కలవారని నేనింతకాలం మురిసిపోయాను. కానీ నా అభిప్రాయం తప్పని మీరు నిరూపించారు.
తుచ్చమైన ఆస్తి కోసం మీరు ఈ విధంగా దిగజారిపోతారని నేను ఊహించలేదు. తల్లిదండ్రుల మేలు కోరని పిల్లలు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. ఈరోజు మీ వల్ల అమాయకురాలైన అమ్మ మృత్యువుకు దగ్గరగా వెళ్ళింది. ఆమె నా సర్వస్వం. ఆమె లేని జీవితం ఊహించడం అసాధ్యం. జీవితపు చరమాంకంలో ఉన్న మాకు ఒకరికొకరు తోడు నీడగా బతకాలి. మీ కారణంగా ఆమెను ఈరోజు దాదాపుగా కోల్పోయే స్థితికి వచ్చాను. ఇక ఈ సంఘటన పునరావృతం కాకూడదని నేను ఈరోజు ఒక నిర్ణయానికి వచ్చాను. ఈ క్షణం నుండి మన మధ్య ఎటువంటి సంబంధ బాంధవ్యాలు ఉండవు. నాకసలు పిల్లలే పుట్టలేదనుకుంటాను. దయచేసి రేపు సూర్యోదయం లోపల మీరు వెళ్ళిపోండి. ఇక మీ ముఖాలు నాకు చూపించకండి. మీతో సంపర్కం లేకపోతేనే మాకు మనశ్శాంతి, ప్రశాంతత దొరుకుతాయి. మా కడుపున పుట్టిన మీరు పిల్లలు కాదు, పుట్టలోని చెదర వంటివారు. ఈ క్షణం నుండి మనం ఒకరికొకరం ఏం కాం. ఈ నిర్ణయాన్ని నా భార్య కూడా మనస్ఫూర్తిగా స్వాగతిస్తుందని భావిస్తున్నాను. మా తదనంతరం ఈ ఆస్తి మొత్తం మీకే చెందేటట్లు రాసిన ఈ పత్రాలను తీసుకుపోండి. ఇక జన్మలో మీ ముఖాలు మాకు చూపించవద్దు. బై బై. చెమ్మగిలిన కళ్ళతో ఆస్తి తాలూకు పేపర్లను వారి ముఖాలపై కొట్టి తమ గదిలోనికి వెళ్ళిపోయాడు విశ్వనాథం. సమాప్తం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.